మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో మున్సిపల్ కార్మికుల జీతాల చెల్లింపుపై నిరసన వ్యక్తం చేస్తూ ఒకరోజు సమ్మె చేపట్టారు. గత 3 నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు లేక కుటుంబాల పోషణ కష్టంగా మారిందని, తిండి తిప్పలు కూడా భారంగా మారాయని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మికులు స్థానిక చిన్న బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు సిఐటు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఒకరోజు సమ్మెలో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా మార్చి నెల జీతం ఇప్పటికి 20వ తారీఖు వస్తున్నా ఇప్పటికీ జీతం పడలేదు. అదేవిధంగా జీతం పడకపోతే మాకు సమస్యలు ఎంతగా జటిలమయ్యాయంటే, మరి గ్యాసు బ్లాక్లో తీసుకోవాలంటే 3000, మళ్ళీ ఇప్పుడు స్కూల్ ఫీజులు, ఎందుకంటే విద్యా సంవత్సరం ఎండింగ్లో వస్తుంది కాబట్టి ఎంతో వాళ్ళు ప్రెజర్ చేయడం ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు రూమ్ రెంట్లు కానీ ఈఎంఐలు, మేము ఈఎంఐలు నెల జీతం వస్తే ఈఎంఐలు అలవాటు పడరు అనమాట. ఈఎంఐలు పెట్టకపోతే ఫైన్ పెట్టడం, వాళ్ళు లోన్లు తీసుకున్నాం, మేము ఇంటికి వచ్చి తాళాలు వేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు గవర్నమెంట్ మా ఆయన దయచేసి ఖచ్చితంగా మా యొక్క జీతాలు 1వ తారీఖు ఇవ్వాలి. అదేవిధంగా సుప్రీం హైకోర్టు ఇచ్చిన తీర్పు అంటే శాశ్వత స్వభావంగా పనిచేసే వాళ్ళని ఖచ్చితంగా పర్మినెంట్ చేయాలి. వాళ్ళు అలా పర్మినెంట్ చేయకపోతే వాళ్ళు శ్రమదోపిడీ చేసుకుంటున్నట్టే అని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఖచ్చితంగా మాకు అమలు చేయాలి. అదేవిధంగా మా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా 40 డిగ్రీల ఎండ, అనేక మంది కలెక్టర్లు సీఎంలు జీవోలు ఇస్తున్నారు ఏంటంటే ఎండకు తిరగొద్దని. కానీ అలాంటి ఎండలో పనిచేస్తున్న మమ్మల్ని నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా మాకు నెల జీతాలు ఇవ్వాలి. ఎంతో కష్టపడి పనిచేస్తున్న మాకు గౌరవం ఇచ్చి జీతాలు ఇచ్చి మా యొక్క ఆర్థిక స్థితి నుంచి మా కుటుంబాలు రక్షించుకోవాలని సవ్యంగా గౌరవ సీఎం గారిని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా పొదిలి మున్సిపాలిటీలో ఇప్పటికీ 3 నెలలు మాకు జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ఒకసారి మా గురించి అర్థం చేసుకోండి. ఎందుకంటే 1 నెల జీతం లేకపోతే ఎంతో దయనీయ పరిస్థితిలో ఉన్న మేము 3 నెలల జీతాలు ఎంత ఇబ్బంది మాకు మీరు గుర్తించాలి. గౌరవ కమిషనర్ గారు తెలుసుకొని త్వరగా మా జీతాలు పెట్టాలి. అదేవిధంగా మా దగ్గర పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులకు ఇప్పటికి 3 సంవత్సరాలు వాళ్ళ జీతాలు లేక, వారు 3 నెలలకే మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. 3 సంవత్సరాల నుంచి వాళ్ళ జీతాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కనుక వారిని కనుక చర్చ తీసుకొని చనిపోయిన కార్మికులకి, వారి కుటుంబీకులకి ఎస్ఎస్ ఇప్పటికీ ఇవ్వలేదు. 3 సంవత్సరాలు అవుతుంది. దయచేసి వారి కుటుంబాన్ని ఎస్ఎస్ ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.